ఇది ఒకసారేనండి. ఇప్పుడు చూడండి ఇంకొంచెం డెప్త్ వెళ్తే ఇఫ్ ఇఫ్ వన్ లవ్ ఇస్ ఈక్వల్ మీది ఒకటే కదా సార్ పెళ్లి ఓకే ఓకే ఇఫ్ వన్ లవ్ ఈక్వల్స్ మ్యారేజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ రేజర్ ఐ లవ్ యూ మీరు అందరినీ ఐ లవ్ యూ రే అయితే ఇప్పుడు ఏంది ఇట్ మేక్స్ మీ లంజా అంతేనా అంతే కదా మల్టిపుల్ పీపుల్ ని లవ్ చేస్తేనే కదా లంజా అయ్యేది నేను ప్రౌడ్ లంజా రే దెన్ స్టాండప్ కామెడీ పేరుతో తెలుగులో ఒక కమెడియన్ మాట్లాడిన మాటలేదు స్టేజ్ మీద ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్ సమ్ ఆడియన్స్ ముందు మాట్లాడిన మాటలేదు బూతులు. స్టాండప్ కామెడీ అంటే ఏంటి మామ బూతులా? ఎయిదర్ అక్కడున్న కమెడియన్ అయినా సరే బూతులు మాట్లాడతారు, లేదా అక్కడున్న ఆడియన్స్ చేతికి మైక్ ఇచ్చినా సరే చీప్ కామెంట్స్ వల్గర్ కామెంట్స్ బూతులు మాట్లాడిస్తారు. ఇంగ్లీష్లో అక్కడ స్టాండప్ కామెడీ ట్రెండ్ స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా కొంచెం వల్గర్ ఉంటాయి. అక్కడి నుంచి హిందీ నుంచి మన తెలుగు. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే మనందరం కూడా నేను స్టాండప్ కామెడీ చూస్తాను, ఇక్కడ మన రీల్స్ ఇట్లా మీరు చూస్తూ ఉంటారు. ప్రతిదానికి నవ్వు రాదు. టు బీ హానెస్ట్ నాకైతే ప్రతిదానికి నవ్వు రాదు. కొన్ని అయితే అనిపిస్తాయి ఏంది ఇది చీప్, ఏంది ఇది వల్గర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఎంతమందికి అలా అనిపిస్తుంది తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ప్రతి జోక్కి నవ్వుతారు, పడిపడి నవ్వుతారు. నాకు అర్థం కాదు మనలో ఏమైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమైనా తక్కువ ఉందా, లేదంటే ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటుందా, లేదంటే అక్కడ వెళ్ళిన అందరికీ అక్కడ ఏమైనా లాఫింగ్ గ్యాస్ ఏమైనా స్ప్రే చేస్తారా? ప్రతిదానికి వెచ్చలుడిగా నవ్వుతారు, బూతులు చాలా ఈజీగా మాట్లాడతారు, చీప్ కామెంట్స్ పాస్ చేస్తారు. ఇట్లాగే ప్రణీత్ మోరే అని చెప్పి ఒక స్టాండప్ కామెడియన్ ప్రణీత్, బిగ్ బాస్ చూసిన కూడా తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ సీజన్స్లో బిగ్ బాస్లో ఉన్నాడు. తన కామెడీ షోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఇలాంటి చీప్ కామెంట్స్ పాస్ చేసే, అది కూడా అమ్మాయిల మీద చీప్ కామెంట్స్ పాస్ చేసి ఇప్పుడు తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఎస్పెషల్లీ స్టాండప్ కామెడీ మీద. ఎందుకంటే మామూలు మన ఈ కామెడీస్ అన్ని చూస్తూ ఉంటే అట్లీస్ట్ దీనికి ఒక సెన్సార్షిప్ ఉంది, కానీ వీటి మీద సెన్సార్షిప్ అనేది లేదు. ఎవ్రీబడి అలౌడ్ టు వాచ్, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఈవెన్ ఫ్యామిలీస్ వెళ్తా చూస్తూ ఉంటే. బట్ మనం బయట ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే విషయాలు, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చెప్పే విషయాల్ని వీళ్ళు ఇక్కడ చాలా ఈజీగా చెప్పేసుకుంటారు, స్టేట్మెంట్స్ పాస్ చేసేసుకుంటూ ఉంటారు కామెడీ పేరుతో. అది ఇక్కడ మ్యాటర్. కామెడీ పేరుతో ఏదైనా చేయొచ్చు అన్న విధంగా దీనికి ఒక సెన్సార్షిప్ ఉండదు. దీన్ని ఖచ్చితంగా కాల్అవుట్ చేయాలి. ఇది రాంగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ ఈ 370 రూపాయల బిర్యానీ స్టోరీ ఉంటారు. బట్ అది మీరు చూసిన చిన్న రీలు 370 రూపాయల రీలు అక్కడ ఆగిపోలా. ఆ ఎంటైర్ ఎపిసోడ్లో ఎంటైర్ ట్రాక్ ఏదైతే ఉందో ఎంత డార్క్ ట్రాక్ అంటే అంత డార్క్ ట్రాక్. లిటరల్గా అక్కడ ఆ అబ్బాయి అమ్మాయితో ఏమేం చేశాడు, ఏమేం చేయబోయాడు, ఎలా చేశాడు అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అక్కడ అందరూ ఒకటే అనుకుంటున్నారు, ఏంటి తెలుసా, వీడి ఉద్యోగం పోయింది, దాని గురించి మనం మాట్లాడదాం. డార్క్ కామెడీ ఏం చేశాడు ఏంటి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలియని అందరికీ టాపిక్ మొత్తం చెప్తా, ఈ 370 రూపీస్ బిర్యానీ స్టోరీ మొత్తం చెప్తా. అయితే అక్కడ యాక్చువల్గా ఒక్కడు కాదు కల్ప్రిట్, మొత్తం 3. ఎవర్రా అంటే, ఫస్ట్ ఈ హిమాంశు అన్నోడైతే, సెకండ్ ఆ స్టాండప్ కమెడియన్ ప్రణీత్, థర్డ్ కల్ప్రిట్ ఎవరు తెలుసా? అక్కడ ఈ విషయాన్ని చూస్తూ కూడా నవ్వుతూ దీన్ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలు. ఇప్పుడు మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిదని చెప్పి. సో వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ స్టాండప్ కామెడీ ప్రణీత్ మోరే అని చెప్పి అతను స్టాండప్ కామెడీకి వెళ్ళారు. సో అక్కడ ఆడియన్స్తో ఆయన మాట్లాడిస్తూ ఉన్నాడు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఒక అతను హిమాంశు అనే అతను డేట్కి వెళ్ళారు, ఒక అమ్మాయిని తీసుకొని డేట్కి వెళ్ళారు. ఏం తిందా అంటే బిర్యానీ తిన్నారు. ఏ బిర్యానీ తిన్నారు, దానికి ఎంత అయిందంటే 370 రూపాయలు అయిందంట బిర్యానీ బిల్లు. అయితే సరే నన్ను దించేసే, నేను వెళ్ళిపోతాను అమ్మాయి అంటే, డేట్కి వచ్చిన అమ్మాయి అంటే, ఒడి అమ్మ బంటే 370 రూపాయలు బిర్యానీ తిన్నాను, అసలు వసూలు చేసుకోకుండా ఎలా పంపిస్తానని అంటే, ఆడు ఉద్దేశం ఏంటి, 370 రూపాయలు బట్టి నీకు బిర్యానీ ఇప్పిస్తే నిన్ను మినిమం ఏదైనా చేయకుండా ఎట్లా పంపిస్తా, వసూలు చేసుకోవటం. ఒక అమ్మాయి నిన్ను నమ్మి నీతో వచ్చింది డేట్కి, పోనీ ఇదేదైనా స్కామ్ అలాంటిది అనుకుంటే వెచ్చలవిడిగా వేలకు లక్షలు ఖర్చు పెట్టింది అని ఏదైనా పోనీ వేరే యాంగిల్ ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఏం లేదు, 370 రూపీస్ బిర్యానీ తినింది అదే, దానికి వసూలు చేసుకునేలాగా ఆలోచించాడంటే కొంతమంది అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి, సరేనా? అయితే లేదు అని చెప్పి మళ్ళీ ఆలోచించి రూమ్కి తీసుకెళ్తే మళ్ళీ ఆక్వర్డ్గా ఉంటుందేమో అంటే, ఫస్ట్ డేట్లోనే అలా రూమ్కి తీసుకెళ్తే బాగోదేమో అని చెప్పి ఏం చేశాడంటే, గుర్తొచ్చిందంట ఇంటి దగ్గర పార్క్ ఉంది, అది కొంచెం చీకటిగా ఉంటుందని చెప్పి అక్కడ తీసుకెళ్ళాడంట. ఆ పార్క్లో కూర్చున్న తర్వాత పక్కన ఒక అబ్బాయి అంటే చెయ్యేసి మరి చూపిస్తాడు, ఇట్లా చెయ్యేసాను, మీకు అర్థమైందా, చెయ్యి భుజం మీద వేస్తే అని చెప్పి అట్లా చెయ్యేసాను. సో అక్కడ లేదు మనం ఫ్రెండ్స్ అది అని చెప్పి అమ్మాయి అంది. సరే అని చెప్పి మళ్ళీ కూడా వేసాను, అలా వేస్తే కిస్ చేసుకున్నాం. మొత్తం ఫుల్ డార్క్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ. అందరూ దాన్ని వినీతైతే చెప్పు ఇంకా ఇంకా అలాంటి ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు. ఆల్మోస్ట్ నవ్వుతా, ఎంజాయ్ చేస్తా, చెప్పు అతను చూసి అతనితో చేస్తూ చెప్పు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తా, చప్పట్లు కొడతా, నవ్వుతా. సరే
తను చేపెట్టుకొని వద్దు మనం ఫ్రెండ్స్ అది ఇది అంటే లేదు లేదని చెప్తే మొత్తానికి ఫైనల్గా కిస్ చేసింది. సో తర్వాత ఏం చేశాడంటే నేను ముందు నుంచి ఇట్లా చేతులు లోపల పెట్టాను బాడీ లోపల. దాని తర్వాత తను ఇంకా అంటే తనేమో ఇంటి ఇచ్చింది. సో కిస్ చేసింది అని చెప్తుంటే ప్రణీత్ అన్నాడు అసలుకే $370 ఇందాక లాస్ అయింది అనుకున్నావు, నీకు ఇప్పుడు $12 సేవ్ అయిందంట. అంటే కిస్ చేసుకున్నాం అనగానే $12 సేవ్ అయిందంట. ఇది అక్కడ స్టాండప్ కమెడీ కూడా ప్రణీత్ మాట్లాడిన మాటలు. ఇట్లా మాట్లాడచ్చా? ఆడు $370 వసూలు చేసుకోవాలనుకోవటమే చీప్ అయితే ఇదేంటి? ఇది అసలు ఇంకెంత చీపు? సరే, దీని తర్వాత నేను పట్టుకున్న కిస్ చేసుకున్న మజా రావట్లేదంట. కిస్ చేసుకున్న మజా రావట్లేదని చెప్పి టాప్ లోపల ఇంకా ఇక్కడ నుంచి ఎంత డార్క్గా చెప్పాడంటే అంత డార్క్గా చెప్పాడు. టాప్ అనగానే అర్థం చేసుకోండి, ఇంకా టాప్ లోపల అవన్నీ చెప్తా ఉంటే వీళ్ళందరూ పిచ్చుకుక్కలాగా అక్కడ నవ్వుతా దాన్ని ఎంజాయ్ చేస్తా. ఇందులో ఏం కామెడీ ఉందో నాకు అర్థం కావట్లేదు. మిడ్ నైట్ మసాలా స్టోరీ కన్నా దారుణంగా ఉంది. ఇదా కామెడీ? కామెడీ పేరుతో మీరు ఆ స్టాండప్ కామెడీ పేరుతో అక్కడ ఉండి మాట్లాడుకునే మాటలు ఇవా? ఫస్ట్ పాయింట్, ఇక్కడ అమ్మాయిలు డేట్కి వెళ్తే యాక్చువల్గా ఒక రూల్ ఉంటుంది ఏంటంటే డేట్కనే కాదు, జనరల్గా ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడైనా సరే ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళు జనరల్గా పే చేయాలి. లేదు అనుకుంటే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుని వెళ్దాము ఏడివిడి అంటారు, ఎవరు డబ్బులు ఆడివి అని. ఇప్పుడు మరి వాడుతున్నారో తెలియదు, అలా అనుకుంటారు. కానీ అమ్మాయిలు నిజంగా డేట్కి ఎవరు పిలిచినా మీరు ఎక్కువ ఇష్టం వెళ్తే షేర్ చేసుకోండి బిల్ని, కష్టపడి చదువుకోండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి. డేట్కి వెళ్ళొద్దు అలాంటివన్నీ నేను చెప్పను. కాలం మారిపోతుంది, వెళ్ళాలి, మేము వెళ్ళాం, మేము తిరిగాం కాబట్టి అందరు చేయాలి, అది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. కానీ ఇలాంటి చీప్ మైండ్ సెట్ ఉన్న బాయ్స్ ఉన్నారు, మీకు అది తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నది మీకు అది ట్రావెల్ చేస్తే కానీ తెలియదు. కాబట్టి సో ఇనీషియల్గా మీరు ఎవరిని నమ్మకుండా సో మీ డబ్బులు మీరు షేర్ చేసుకోండి, స్ప్లిట్ ద బిల్ అంతే. లేదంటే మాత్రం మిమ్మల్ని ఇట్లా జడ్జి చేసే అవకాశం ఉంది, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అబ్బాయిలు ఒకళ్ళని మనం నచ్చి డేట్కి ఇన్వైట్ చేస్తే ఇంత చీప్గా ఆలోచించకూడదు. చీప్గా ఆలోచించడమే కాకుండా ఇట్లా చేయటం, మళ్ళీ దాన్ని ఎక్కడో వేరే చోట ప్రజెంట్ చేయటం, చెప్పటం అసలు దీనికి ఇంకో వర్డ్స్ లేవు. అసలు ఇంతకన్నా చీప్గా ఎవరు దిగజారు? నెక్స్ట్ టైం నీతో ఎవరు డేట్కి వస్తారు? అసలు ఒక అమ్మాయి నీతో ఎలా మాట్లాడుతుంది? నీ మైండ్ సెట్ ఎలా ఉంటే. సో ఈ పాయింట్ కనెక్ట్ చేస్తే లాస్ట్ కూడా చెప్తాను చూడండి. సో ఇది ఇంకా చాలా రాసుకున్న ఎపిసోడ్ మొత్తం డార్క్గా చెప్పాడు, అయిపోయింది. అయితే అతను చెప్పిన తర్వాత ఈ ప్రణీత్ మోరే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఈయన ప్రైజ్ కింద డబ్బులు కూడా ఇస్తాడు. సో మనోడు చెప్పిన ఈ డార్క్ స్టోరీకి విత్ ఈ డిగ్రేడెడ్ కామెంట్స్కి అమ్మాయిల మీద చేసిన ఈ చీప్ మైండ్ సెట్కి మనోడు డబ్బులు ఇచ్చి మరీ ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఇది వచ్చిందో, నాకు ఇక్కడ బాగుంది చెప్తాను, సోషల్ మీడియాలో ఎప్పుడైతే వచ్చిందో నేను ఫస్ట్ టైం వినగానే కొన్ని ఎలా ఉంటాయంటే మనం విని వదిలేస్తాం, ఎవరో పాయింట్అవుట్ చేస్తారు చూసారా, అప్పుడు అనిపిస్తుంది పాయింట్అవుట్ చేసిన తర్వాత కదా అవును కదా అని అనిపిస్తుంది. కానీ ఇది ఫస్ట్ టైం వినగానే చాలా చీప్గా అనిపించింది. ఇట్లా ఎట్లా మాట్లాడతారు, ఇట్లా ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అనిపించింది. సోషల్ మీడియాలో ఇది మరి మిగతా వాళ్ళకి ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకని ఇలా తెలియదు, కానీ సోషల్ మీడియా ఇది కాల్అవుట్ చేయగానే అందరూ వినగానే ఫస్ట్ టైం వినగానే అందరికి అనిపించింది కాబట్టి అందరూ దీన్ని పాయింట్అవుట్ చేశారు, వైరల్ అయింది. ఇతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కంపెనీ, దాని పేరు ఏదో ఉంది, స్టార్విక్ డిజైన్లో ఇందులో పనిచేస్తున్నాడంట. ఈయన పేరు హిమాంశు జాంగ్రా. సో అక్కడున్న కంపెనీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక ఇది పెట్టారు, ఆయనకి హండ్రెడ్స్ ఆఫ్ డిఎమ్స్ వచ్చినాయంట, హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ వచ్చినాయంట. ఇలాంటి వాడిని మీ కంపెనీలో ఎట్లా పెట్టుకున్నారు, ఎట్లా వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ మీ కొలీగ్స్ని వాడు ఎట్లా ట్రీట్ చేస్తాడు, వాడి మైండ్ సెట్ ఎలా ఉంది అనగానే వాళ్ళు ఒక కాల్ తీసుకున్నారు. క్లయింట్స్కి కానీ వర్క్ ఎన్విరాన్మెంట్కి కానీ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ఏం చేశారంటే ఆ హిమాంశు నుండి ఎవరైతే $370 బిర్యానీ అని చెప్పి కామెంట్స్ పాస్ చేస్తాడో ఆయన్ని ఉద్యోగం నుంచి తీస్తారు. ఎస్, ఉద్యోగం పోయింది. సో మన మైండ్ సెట్కి మనకు జరగాల్సిన అంటే మన మాట తీరికి మనం ఆలోచించే విధానానికి ఇలాగే ఉంటుంది. ఇలాంటి శిక్ష పడాలి. దీనికి కేసేసి ఏదో చేయటం కాదు, ఇలాంటి శిక్ష పడాలి. ఇప్పుడు రేపటి రోజు ఇక్కడ ఉద్యోగం సంపాదించాలన్నా కూడా చాలా కష్టమే. దాన్ని క్షమించండి అన్నా కూడా తీరని శిక్ష పడింది చెప్పాలంటే. వీడికి ఉద్యోగం పోయింది, బాగానే ఉంది. వాట్ అబౌట్ ద అదర్ గాయ్ ప్రణీత్ మోరే? సారీ టు సే, నేను జనరల్గా వీడు అన్ను, కానీ ఇలాంటి వాటిలో మాత్రం అనకుండా ఆగలేను. మరి ఈయన ఏం చేయాలి? ఇలాంటి ఒక కామెడీని ఎంజాయ్ చేస్తా, దాన్ని ఎంకరేజ్ చేస్తా, ఇంకా 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 చెప్పు. ఈయన గురుగాం వ్యక్తి హిమాంశు. సో మనకెట్లా స్లాంగ్స్ ఉంటాయో అక్కడ కూడా వాళ్ళకి స్లాంగ్స్ ఉంటాయి. అటు సైడ్ కూడా నార్త్ సైడ్ కూడా కొంచెంమంది స్లాంగ్లో మాట్లాడతారు. గురుగాం ఆ స్లాంగ్ ఒకటి వస్తుంది. అలాగే మాటకు ముందు బీసీఎంసీ ఇవి కూడా చెప్పాడు, డైరెక్ట్గా బూతులు మాట్లాడేశాడు షోలో. అయితే ఆయన పదాలు జనాలకు అర్థం కావట్లేదని చెప్పి విడమరిచి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు ప్రణీత్. ఎంకరేజ్ చేయటం, దాన్ని ఎంజాయ్ చేయటం, ఇంకా చెప్పు అంటాం. దాని తర్వాత ఇట్లా ప్రైజ్ అని చెప్పి మనీ ఇవ్వటం. మరి ఈయన ఏం చేయాలి? ఈయనకేంటి శిక్ష?
కామెడీ పేరుతో వీళ్ళు ఏదైనా చేయొచ్చా? ఇప్పుడు ఇందాక నేను తెలుగు కమెడియన్ వినిపించాను, కామెడీ పేరుతో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, వీళ్ళు చాలా ఈజీగా అంటే మనం చాలా క్లోజ్డ్ సర్కిల్స్లో ఎక్కడో మాట్లాడుకునే విషయాల్ని ఒక స్టాండర్డైజ్ చేసేస్తున్నారు. అంటే మనం బయట ఇది ఈ పదం మాట్లాడేసుకోవచ్చు, ఎల్లని పదం మాట్లాడేసుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడేసుకోవచ్చు, ఎవరైనా అనేయచ్చు, ఇది చాలా సింపుల్ పదం అని చెప్పి అంటే ఎస్పెషల్లీ యూత్కి ఓకే చేసేయండి, అనేయండి, పర్లేదు, ఈ పదాలు తీసుకోగలం అన్న విధంగా ఇచ్చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి జరిగే డ్యామేజ్ దానివల్ల అంతా ఇంత కాదు. అసలు అలా ఎలా వీళ్ళు మాట్లాడి అంటారు స్టేజ్ మీద ఉన్నోళ్ళు మనల్ని ఎంతమంది చూస్తున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి. ఏంది ఇది తెలియక చేస్తే తప్పబ్బా, తెలిసి 1-4 సార్లు అదే పదం బూతని తెలుసు కదా. కొన్నిసార్లు ఫ్లోలో మనం మాట్లాడుకునేటప్పుడు మన ఆదత్ అదే మనకి కొంచెం అలా ఉంటుంది, వచ్చేస్తుంది. తెలిసి 1-4 సార్లు మాట్లాడటం, వాటిని అట్లా వదిలేయటం. ఇప్పుడు ఈ కామెడియన్ ప్రణీత్ అనే ఇతనికి ఎలాంటి శిక్ష చేయాలి? పోనీ ఇతనికి ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏదైనా వేస్తే ఏమైంది తెలుసా, మళ్ళీ ఈయన సపోర్ట్ చేసే వాళ్ళు సింపతి. మన తెలుగులో కూడా ప్రణీత్ హనుమంత్ ఎవరో ఉన్నారు, ఒక అతను ఈ మధ్య చూశాను నేను, సమయ రానాథ్ వచ్చేసిన తర్వాత తను కూడా ఏదో వీడియో పెట్టాడు. తను కూడా ఏంటి అంటే జస్టిఫికేషన్, తనకు జరిగిన దానికి సినిమాలతో కంపేర్ చేస్తా, అక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు అని. నాకు అర్థమే కాదు అలాంటి విషయాలన్నీ. ఎందుకు వీటిని జస్టిఫై చేస్తే, తప్పు చేస్తే ఎస్ మేము తప్పు చేసాం, మా తప్పు అని చెప్పుకోవాలి, ఒకటి ఇది ఉంటుంది. జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటారు, తమ యాక్షన్స్ని జస్టిఫై చేసుకుంటారు వేరే వాటితో కంపేర్ చేసి. అండ్ ఇలాంటి వాళ్ళు మనం కాల్అవుట్ చేస్తే వీళ్ళకి మళ్ళీ సింపతి, వీళ్ళని సపోర్ట్ చేస్తే కింద ఎవరో కామెంట్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి అక్కడ జరగలేదా, నువ్వు అదెందుకు చెప్పలేదు, ఇదెందుకు చెప్పలేదు, అదెందుకు చెప్పలేదు అని చెప్పి. ఇక్కడ మనకు కావాల్సింది వేరేది ఎందుకు చెప్పలేదనో, ఏదైనా చెప్పిన దానికి జస్టిఫికేషన్ కాదు, ఇది తప్పా రైటా, ఇది తప్పు, సో లెట్స్ కాల్ ఇట్ అవుట్, ఇట్స్ స్ట్రాంగ్ అని చెప్పి. అండ్ వాళ్ళకి రియలైజేషన్ వచ్చేలా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మనం సపోర్ట్ చేసామనుకో, ఇంకా ఇలా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళకి తప్పు తెలియక వీళ్ళు ఇంకెలా రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా శిక్ష పడాలి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి కామెడీని అసలు ఎంకరేజ్ చేయకూడదు. మూడోది, అక్కడున్న అమ్మాయిలు, ఎస్పెషల్ అమ్మాయిలు, అబ్బాయిలు అంటే ఇంక ఈ పర్వర్ట్ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. అమ్మాయిలు ఫస్ట్ టైం వినంగానే ఇది చండాలంగా అనిపించింది నాకు. యాజ్ సూన్ యాజ్ ఐ సా ద రీల్ నాకు అనిపించింది ఏందిరా ఇది అని. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఫస్ట్ టైం అనిపించలేదు? ఎవరైనా చెప్తే ఇది తప్పు అనిపించే విషయం కాదు ఇది. వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేశారు, వాళ్ళు దీన్ని నవ్వారు. ఒకళ్ళే లేచి జనరల్గా ఏదైనా చేస్తారేమో, అరుస్తారేమో, ఏదైనా చేస్తారేమో అనుకున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మేము రీసెంట్గా ఐపీఎల్ మ్యాచెస్ టైంలోనూ ఒక పబ్కి వెళ్ళాం, మ్యాచ్ చూస్తున్నాం. మ్యాచ్ చూస్తుంటే మ్యాచ్తో పాటు అక్కడ లైవ్ సింగింగ్ జరుగుతుంది. అక్కడ దేవుడి పాట వచ్చింది, మ్యాషప్ చేస్తే ఒక ఆవిడ లేచి అరిచింది, మావా అసలు మనం చేస్తున్న పని ఏంటి, ఇక్కడ మీరు దేవుడి పాటలు పెడతారా, దీన్ని మ్యాషప్ చేస్తే గట్టిగా ఇచ్చింది. గట్టిగా అది తప్ప అది రైటా అన్నది పక్కన పెడితే, బట్ తన ఒపీనియన్ స్ట్రాంగ్గా చెప్పే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయి ఒక్కళ్ళు కూడా అక్కడ లేరా అనిపించింది నాకు. ఒక్క అమ్మాయి అయినా దీన్ని కాల్అవుట్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో 100 మంది కామెంట్ చేస్తున్నారు, 10ల సంఖ్యలో మాట్లాడుతున్నారు, కానీ అక్కడ అలాంటి ఒక అమ్మాయి నుంచి లాపోయిందని అనిపించింది. దట్టు ఇంకొక అమ్మాయిని డిగ్రేడ్ చేస్తూ ఏదో చెత్త మాట్లాడుతున్నాడు, వేరే దాని గురించి కూడా కాదు. ఒక అమ్మాయిని ఇల్లు డేట్కి వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది, డేట్కి వెళ్తే నెక్స్ట్ టైం నుంచి ఏ అమ్మాయి డేట్కి వెళ్ళినా ఎట్లా అనిపిస్తుంది మనకి, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అరే ఈ నన్ను డేట్కి పిలిచాడంటే ఈ ఏమైనా కూడా నా బాడీని కూడా కోరుకుంటున్నాడే ఏంటి, ఇప్పుడు ఇస్తానని అనుకుంటున్నాను, అలాంటి థాట్స్ ఉంటాయి కదా. సో అది తప్పని చెప్పి అక్కడ కాల్అవుట్ చేయాలి కదా దాన్ని. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ముగ్గురు కల్ప్రిట్సే, అన్నోడు, అనిపించినోడు, ఎంజాయ్ చేసిన వాళ్ళు ముగ్గురు కూడా. ఇదేమైందో తెలుసా, దీని ఇంపాక్ట్లు ఎలా ఉంటే చెప్తాను చూడండి. రీసెంట్గా మనం శిల్పా షిండే గురించి కూడా మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే 2 days బ్యాక్ శిల్పా షిండే గురించి మాట్లాడుకున్నాం. శిల్పా షిండే ఒక కేసు వేసింది, లైంగిక వేధింపుల కేసు, ఫాల్స్ కేసు, తనే ఒప్పుకుంది ఇప్పుడని. ఎలా ఉంటాయంటే వీటికి వీళ్ళు పే చేయరు, కానీ వీళ్ళు తర్వాత వాళ్ళు పే చేస్తారు. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ అబ్బాయిల మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. ఒక అమ్మాయి డేట్కి మనతో వచ్చిందంటే వాడు ఏం ఆలోచిస్తాడంటే, ఈ అమ్మాయి రెడీ, అట్లీస్ట్ ఒక కిస్ దొరికిద్ది మనకి, ఎందుకంటే పలానా హిమాంశు అన్నగారు అది చెప్పారు కాబట్టి మనం మినిమం కిస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న విధంగా వాళ్ళ థాట్ ఉంటుంది. దాంతో అక్కడ ఏదైనా జరిగితే, ఆ దాడి లాంటిది ఏదైనా జరిగితే అమ్మాయి మీద, అక్కడ జరిగే నష్టం ఊహించలేదు. నెక్స్ట్ ఇలాంటి కేసుల్లో రేపటి రోజు ఒక అమ్మాయి వచ్చి నన్ను ప్రొడ్యూసర్, ఒక హీరోయిన్ ఎవరైనా వచ్చి నన్ను ప్రొడ్యూసర్ లైంగికంగా వేధించడం, ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ వచ్చి ఒక దర్శకుడు నన్ను లైంగికంగా వేధించడం, ఒక అమ్మాయి వచ్చి నా బాస్ నన్ను లైంగికంగా వేధించడం చెప్తే నిజమేంటి, ప్రూఫ్ ఏంటి? ఇంతకుముందు శిల్పా షిండే కూడా ఇలాగే చెప్పింది, ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అన్న థాట్, అన్న ఇది కామెంట్ చేసేవాళ్ళు కానీ, అని చెప్పేవాళ్ళు కానీ, అలాంటి ఎగ్జాంపుల్స్ని కోట్ చేసే లాయర్స్ ఖచ్చితంగా ఉంటారు.
ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళకేం పోలా, తర్వాత జరిగే నష్టాలు ఇటువంటివి. నిజమైన విక్టిమ్స్, నిజంగా బయటికి వెళ్ళాలనుకో వీళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ మనం చూస్తూ కూడా వీటిని కాల్అవుట్ చేసి వీళ్ళని సరి చేయకపోతే ఏమవుతుందంటే మనం కూడా వీటిని ఎంజాయ్ చేస్తున్నాం అనుకునే బాపతు. నేను ఇలాంటి మంచి విషయాలు చెప్పినప్పుడు కొంతమంది డిస్లైక్ చేస్తూ ఉంటారు. ఈవెన్ శిల్పా షిండే కేసులో నేను డిస్లైక్ చేస్తాను, నాకు అర్థమే కాల. దీనికి కూడా డిస్లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు డిస్లైక్ చేస్తారన్నది నాకు అర్థం కాదు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, నేనేం చెప్పినా అంటే నా హేటర్స్ కొంతమంది ఉంటారు, ఆబ్వియస్గా ఉంటారు. మనం ఏం చెప్పినా సరే వాళ్ళు నేను ఏం చెప్పినా నన్ను హేట్ చేసే వాళ్ళు డైరెక్ట్గా కొడుతున్నారా, లేదంటే ఇందులో వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇది కూడా ఒకటే, ఇది కూడా ఓకే అని అలాంటి సిమిలర్ మైండ్ సెట్ ఉండలో నాకు అర్థం కాదు. సో శిల్పా షిండేని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ప్రణీతిని సపోర్ట్ చేసే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సపోర్ట్ చేసినా పర్లేదు, ఇంకో ఆయన చేసిన తప్పలేదు అంటే మా మైండ్ సెట్ కూడా ఇదే అని, నువ్వు అది మాట్లాడు ఇది మాట్లాడు అట్లా జస్టిఫై చేస్తారు చూస్తారా, అది నాకు అర్థం కాదు. స్టాండప్ కామెడీకి కూడా ఒక సెన్సార్షిప్ తీసుకొచ్చే సిచ్యువేషన్లో మాత్రం పెడతారు ఫర్దర్గా. వీటిని మాత్రం ఇలాంటి కామెడీ మాత్రం అసలు ఎంకరేజ్ చేసేది కాదు, ఇలాంటి కామెడీ అసలు ఎంజాయ్ చేసేది కాదు. తెలుగులో మంచి కామెడియన్స్ ఉన్నారు. ఒక ఆయన ఉంటే నాకు ఇప్పుడు సడన్గా పేరు గుర్తురావట్లేదు, చాలా బాగుంటుంది కామెడీ, చాలా బాగుంటుంది. పెద్ద ఆయన కొంచెం పెద్ద ఆయన మరి ముస్లిం మిడిల్ అలా 45 అంత ఉంటాయి అనుకుంటా, వైజాగ్ అటు సైడ్ అనుకుంటా. ఆయన చాలా బాగా చేస్తారు కామెడీ, మాట్లాడతారు. దట్ కైండ్ ఆఫ్ ఏ కామెడీ వి ఆల్ కెన్ ఎంజాయ్. దిస్ ఈజ్ నాట్ కామెడీ, ఇది చీప్ చెప్పాలంటే. అక్కడ నవ్వే వాళ్ళకి మరి ఇంకా అక్కడ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేసి గ్యాస్ పే చేస్తారనిపిస్తుంది నాకు. అంత లైట్ హార్టెడ్ ఎలా నవ్వుతారు ఇలాంటి విషయాలు అన్నది నాకు అర్థం కాదు. సో అది సంగతి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి వీటి మీద. నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే నచ్చని ఎట్టగా లైక్ కొడతారు, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయాలి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.